నా పేరు పొడుగు కుమార్, రెల్లి కుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నాను. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మా రెల్లికి అనేక హామీలు ఇచ్చారండి. గతంలో మా రెల్లిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం జరిగింది, మాకు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఒక హామీ కూడా మా రెల్లికి ఇవ్వలేదండి. ఏమి చేయకుండా మొత్తం అంతా గుర్తుచుండగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అయ్యేటప్పుడు మరి అప్పుడు మా రెల్లికి 178 మంది ఇంజనీర్లు అయ్యారు, 79 మంది డాక్టర్స్ అయ్యారండి. మరి ఆ వర్గీకరణ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తీశారు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో చేస్తారని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. ఏదో సామెతలాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెయ్యడం ఎటువంటి ఉపాధి చేయడం కాదు కదా, ఉన్న పథకాలన్నీ తీశారండి. మీకు ప్రతిదీ తెలుసు, ఎస్సీ కార్పొరేషన్ లేదు, తర్వాత అమ్మఒడి అని చెప్పేసి మా నిధులన్నీ తీసుకెళ్ళి ఇంకో దానికి పెట్టారు. అంటే మాకు ఎటువంటి నిధులు లేకుండా మరి ఈరోజు దళితుల్లో బాగా దళితులైనా మా రెల్లిళ్ళు మన మాడుతున్నారండి. సభ్యులు మాట్లాడలేదు. గతంలో అయితే రెల్లికి హామీ ఇచ్చేసాను, ఇలాగ బుద్ధి పెట్టుకున్నాడు, చక్కగా అన్ని చేశాడు. ఒక దీని మీద మేము ఉన్నాం, ఎందుకంటే అన్ని కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అడిగితే బాబు గారు ఏమొచ్చి అచ్చెన్నాయుడు గారికి పంపించారండి. మా రెల్లి జెండాలో మా ప్లే కార్డ్స్ అవన్నీ అచ్చెన్నాయుడు గారు పార్టీలకు అతీతం కాదండి, మాకు జరిగే నష్టం బట్టి మేము మాట్లాడుతున్నాం. ఎన్డీ కూటమి మద్దతు ఇవ్వడం జరుగుతుందండి.